దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అమరావతి జేఏసీ కన్వీనర్ కొలికపూడి శ్రీనివాసరావు ఏపీ సిఐడి విచారణకి హాజరయ్యారు. న్యాయవాది లక్ష్మీనారాయణతో కలిసి కొలికపూడి సిఐడి ఆఫీస్కొచ్చారు. ఇటీవలే జరిగిన ఓ టీవీ ఛానల్ చర్చలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తల నరికి తెస్తే ₹1 కోటి ఇస్తానని కొలికపూడి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి సిఐడి అధికారులు గత నెల 30వ తేదీన హైదరాబాద్లోని కొలికపూడి శ్రీనివాసరావు ఇంటికి వెళ్లారు. ఆయన భార్యకి నోటీసులు అందజేశారు. జనవరి 3వ తేదీన విచారణకి రావాలని ఆదేశించారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అమరావతి జేఏసీ కన్వీనర్ కొలికపూడి శ్రీనివాసరావు ఏపీ సిఐడి విచారణకి హాజరయ్యారు. న్యాయవాది లక్ష్మీనారాయణతో కలిసి కొలికపూడి సిఐడి ఆఫీస్కొచ్చారు. ఇటీవలే జరిగిన ఓ టీవీ ఛానల్ చర్చలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తల నరికి తెస్తే ₹1 కోటి ఇస్తానని కొలికపూడి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సిఐడి అధికారులు గత నెల 30వ తేదీన హైదరాబాద్లోని కొలికపూడి శ్రీనివాసరావు ఇంటికి వెళ్లారు. ఇక ఆయన భార్యకి నోటీసులు అందజేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. గాయత్రి, ఈ కొలికపూడి శ్రీనివాస్ కు సంబంధించి విచారణ అయితే సిఐడి ఆఫీస్ లో కొనసాగుతుంది. ప్రెసెంట్ అయితే లంచ్ కారణంగా ఈ ప్రెసెంట్ అయితే లంచ్ బ్రేక్ అయితే ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది మనకి. ఈ విచారణ అనేది సాయంత్రం దాకా 5 గంటల దాకా జరుగుతుందని చెప్పి మన దగ్గర ఉన్న సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ కొలికపూడి శ్రీనివాస్ కు సంబంధించినటువంటి లాయర్ ఎవరైతే లక్ష్మీనారాయణ ఉన్నారో ఆయనతో పాటుగా కూడా మరో లాయర్, మొత్తం 2 లాయర్ల సమక్షంలో కూడా వహీద్, సిఐడికి సంబంధించిన అధికారి వహీద్ విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం అక్కడ ఉన్నది. దీనికి సంబంధించి ఏదైతే రామ్ గోపాల్ పై చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తలను తీసుకొచ్చి ఇచ్చినట్టయితే ₹1 కోటి ఇస్తానని చెప్పినటువంటి నేపథ్యంలో డిఐజీని కలిసి అతనికి సంబంధించి తన మీద హత్యాయత్నం చేసేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పడం నేపథ్యంలో ఈ సిఐడికి సంబంధించిన సిబ్బంది నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఆయన సిఐడి కార్యాలయానికి వచ్చారు. విచారణ అయితే ప్రస్తుతం జరుగుతూ ఉంది. మరి 4.5 గంటల పాటు విచారణ అయితే కొనసాగేటువంటి అవకాశం ఉంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ.